లోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో భారత్, చైనా, రష్యాలు ఒక వేదిక మీద కనిపించి అమెరికా డామినేషన్ని, అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసిన తర్వాత అమెరికా స్వరం ఎలా మారిందో చూడండి. అమెరికా అంతవరకు భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగానే రష్యా యుద్ధం చేయగలుగుతోంది యుక్రెయిన్ పైన. కాబట్టి యుక్రెయిన్ యుద్ధం కొనసాగడానికి భారత్ కారణం. భారత్ కొనుగోలు చేస్తున్నటువంటి, రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నటువంటి చమురు కారణం అని చెప్పి అనడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ మాట మానేశారు. ఇప్పుడు మాట అనడం మానేశారు. ఇప్పుడు కొత్తగా ఒక రాగాన్ని ఆలపించారు. ట్రంప్ మాట్లాడలేదు, కానీ ట్రంప్ యొక్క వాణిజ్య సలహాదారు, ఆయన పీటర్ నవారో ఆయన పేరు. ఆ పీటర్ నవారో ఒక ప్రకటన చేస్తూ రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నటువంటి చమురు ఏదైతే ఉందో ఇది బ్రాహ్మణులకు, భారతదేశంలో ఉండే బ్రాహ్మణులకు మాత్రమే మేలు చేసేందుకు ఉద్దేశించింది. బ్రాహ్మణులు బలపడేందుకు, ఆధిపత్యవాదం పెరిగేందుకు, వాళ్ళ యొక్క శక్తి పెరిగేందుకు ఇది ఉపయోగిస్తోంది. యుక్రెయిన్ యుద్ధం కాదట, ఈ దేశంలో ఉన్న బ్రాహ్మణులట. ఒక్కసారి ఆలోచించండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రాహ్మణుడు కాదు, ఈ దేశపు రాష్ట్రపతి బ్రాహ్మణుడు కాదు, ఈ దేశానికి చెందినంత వరకు వాణిజ్య మంత్రి ఎవరైతే పీయూష్ గోయల్ ఉన్నారో ఆయన బ్రాహ్మణుడు కాదు. ఈ చమురు కొనుగోలు చేస్తున్న కంపెనీలలో ఒకటి రిలయన్స్ బ్రాహ్మణుల సంస్థ కాదు, అందులో బ్రాహ్మణులు లేరు. అదేవిధంగా రెండవ చమురు కొనుగోలు చేస్తున్న సంస్థ నయారా కంపెనీ. నయారా కంపెనీలో రష్యా పెట్టుబడులు ఉన్నాయి, బ్రాహ్మణుల పెట్టుబడులు లేవు. కానీ బ్రాహ్మణులకు లాభం జరుగుతుంది. ఇది బ్రాహ్మణులకు లాభం చేయటం కోసమే ఇదంతా జరుగుతోందని పీటర్ నవారో అనడం. అసలు భారతదేశంలో ఉన్నటువంటి కులాలకు సంబంధించి దేశం యొక్క అంతర్గత వ్యవహారాల గురించి, వాణిజ్యం గురించి మాట్లాడాల్సిన వ్యక్తి వీటి గురించి మాట్లాడడం అవసరం లేదు. కానీ ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన తరువాత ఈ దేశం ముక్త కంఠంతో దానిని వ్యతిరేకించడానికి బదులు ఈ దేశంలో ఉన్నటువంటి విపక్షాలు భలేగా చెప్పారు, చాలా మంచి మాట అన్నారు, బ్రాహ్మణ ఆధిపత్యవాదం మీద మాట్లాడారు అని చెప్పి కబుర్లు చెప్తున్నారు. మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ అయితే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై దళితులకు అన్యాయం జరుగుతోందని రకరకాల కథనాలు. అసలు చమురుకి బ్రాహ్మణులకి సంబంధం ఏమిటి, అసలు బ్రాహ్మణులు వ్యాపారంలో ఎంతమంది ఉన్నారు, ఈ దేశంలోని అతిపెద్ద వ్యాపార కుటుంబాల్లో బ్రాహ్మణుల శాతం ఎంత, ముఖ్యంగా చమురు రంగంలో బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, దీనిలోకి పోకుండా బ్రాహ్మణేతర వాదాన్ని పెంచేటటువంటి ప్రయత్నము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు నాయకులు కూడా చేస్తున్నారు. దాని ఎకో సిస్టమ్ చేస్తోంది. వాళ్ళు కూడాను ఇది నిజమేనన్నటువంటి భావం కలిగించేలాగా చేస్తున్నారు. కాంగ్రెస్ చుట్టూ ఉన్నటువంటి ఇంటలెక్చువల్ ఎకో సిస్టమ్ కూడా ఇదే పనిని చేస్తోంది. నిజానికి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నది నయారా కంపెనీ, అదేవిధంగా రిలయన్స్ కంపెనీ. ఈ రెండు కొనుగోలు చేసిన తరువాత వీటిపైన నిజానికి హఠాత్తుగా ఇంత పెద్ద మొత్తంలో వాళ్ళకి లాభం కలుగుతోంది. దీన్ని విండ్ ఫాల్ గేమ్ అని అంటారు. ఈ విండ్ ఫాల్ గేమ్లో వాళ్ళకి తక్షణం లాభాలు జరుగుతున్నాయి. కాబట్టి భారతదేశం వాళ్ళ మీద పన్నులు విధించి పన్నులు వసూలు చేస్తోంది. ఒక్క రిలయన్స్ సంస్థ 44 నుంచి 48 వేల కోట్ల రూపాయల పన్ను చెల్లిస్తుంది. ఈ పన్నుతోటి ఈ దేశంలో జీడిపి పెరుగుతోంది, ఈ దేశంలో సంక్షేమ పథకాలు నడవగలుగుతున్నాయి, ఈ దేశంలో ఫిస్కల్ డెఫిసిట్, ద్రవ్య లోటు కంట్రోల్ చేసి నియంత్రణలో ఉంచడం జరుగుతోంది, ఈ దేశంలో ధరలు పెరుగుదల జరగకుండా ఇన్ఫ్లేషన్ని అదుపు చేయడం జరుగుతుంది. రిలయన్స్ కనుక ఇది తీసుకుని ఉండకపోతే సంక్షేమ పథకాలకి డబ్బు రావడం ఇబ్బంది అయ్యేది, అదేవిధంగా ఫిస్కల్ డెఫిసిట్ని కంట్రోల్ చేయటము, ద్రవ్య లోటుని కంట్రోల్ చేయటం ఇబ్బంది అయ్యేది. అంతర్జాతీయంగా పెరిగినటువంటి చమురు ధరల ప్రభావము ప్రత్యక్షంగా భారతదేశం మీద పడేది. 200 నుంచి 250 రూపాయలు, $250కి ఒక బ్యారెల్ కొనుగోలు చేయవలసిన పరిస్థితి ఉండేది. ఈ దేశంలో ఇవన్నీ జరగకుండా, పెట్రోల్ ధరలు పెరగకుండా,
చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు కొందరు కాంగ్రెస్ ఈకో సిస్టమ్కి చెందిన వాళ్ళు, పెట్రోల్ ధరలు ఎందుకు ఇంత చమురు దిగుమతి చేస్తే పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు? పెట్రోల్ ధరల్ని స్టెబిలైజ్ చేసే పనిని చేయగలుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా పెట్రోల్ ధరల్ని స్టెబిలైజ్ చేయడం వల్లనే ఈరోజు మనము పెట్రోల్ మార్కెట్, చమురు మార్కెట్ ఇష్టారాజ్యంగా మిగతా దేశాలపైన ఒత్తిడి పెట్టకుండా ఉండడంలో మనం సహకరించగలుగుతున్నాం. ఇది గమనించాల్సినటువంటి విషయము. అయితే ఇవన్నీ మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి పట్టవు. ఈ రాజకీయ పార్టీలు కేవలము దీనిని బ్రాహ్మణేతర వివాదంగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా దాదాపు పీటర్ నవారో భాషనే మాట్లాడుతోంది. రాహుల్ గాంధీ ఇటీవల మాట్లాడుతూ ఈ దేశంలో ఐఐటీలో దళితులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే దానికి ప్రధాన కారణం క్వశ్చన్ పేపర్లు సెట్ చేస్తున్నవాడు అగ్రవర్ణాలకు చెందినవాళ్ళు. క్వశ్చన్ పేపర్లు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు సెట్ చేస్తున్నారు కాబట్టి దళితులు ఫెయిల్ అవుతున్నారంటే మన దేశంలో 70 సంవత్సరాల క్వశ్చన్ పేపర్లు, పరీక్షలకు సంబంధించిన వ్యవస్థలన్నీ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఈ మాట అంటాం. కాంగ్రెస్ పార్టీయే ఏపీపీఎస్సీలు, లేకపోతే తెలంగాణ ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, లేకపోతే యూపీఎస్సీలు ఇవన్నీ కూడా డెవలప్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎగ్జామినేషన్ ప్రక్రియ కానీ, దాని క్వశ్చన్ పేపర్లు దిద్దే ప్రక్రియ కానీ, వీటన్నిటినీ ఎవరు రాసిన వ్యక్తి కులం ఏమిటన్నది తెలియకుండా ఏ రకంగా దీన్ని చాలా రహస్యంగా చేయాలన్నది డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. చాలా మంచి వ్యవస్థను డెవలప్ చేసింది అక్కడక్కడ లూప్ హోల్స్ ఉన్నప్పటికీ. కానీ సరిగ్గా పీటర్ నవారో ఏ భాష మాట్లాడుతున్నారో అదే భాషను కొంత పదాలు మార్చి అదే అర్థం వచ్చి కుల ఘర్షణలకు తావిచ్చేలాగా, కులపరమైన ఉద్రిక్తతలకు తావిచ్చేలాగా ఈ దేశంలోని ప్రధాన విపక్షపు నేత మాట్లాడుతున్నారు. పీటర్ నవారోని సమర్థించేట్టుగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రవక్తలు, దానికి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ ఆయన ఉద్దేశం ఇది, ఆయన ఉద్దేశం ఇది కాదు, ఆయన ఉద్దేశం ఇది అని చెప్పి రకరకాలుగా వ్యాఖ్యలు చేసి మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా స్పష్టంగా కనిపిస్తున్నది ఏంటంటే రానున్న రోజుల్లో ఈ దేశంలో కులం పేరిట ఘర్షణలకి తెరతీసే ప్రయత్నం జరుగుతుంది. లేకపోతే పీటర్ నవారోకి వాణిజ్యపు అడ్వైజర్ ఆయన అమెరికాకి, ఆయన కులాల గురించి, ఇండియాలో ఉండే కులాల గురించి మాట్లాడటం ఏంటి? నిజానికి దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఒక్క గొంతుకతో మా దేశపు అంతర్గత వ్యవహారాల గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు, నువ్వు వాణిజ్యం మాట్లాడు, వ్యాపారం మాట్లాడు, టారిఫ్లు మాట్లాడు, కానీ కులాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని ప్రశ్నించాలి. ప్రశ్నించటం లేదు. అంటే అక్కడ స్విచ్ నొక్కితే ఇక్కడ బల్బు వెలిగి కుల ఘర్షణల బల్బును వెలిగించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. రానున్న రోజుల్లో ఈ తరహా రిమార్క్స్ అమెరికా నుంచి ఇంకా వస్తాయి. మన దేశంలో దాన్ని యాంప్లిఫై చేసి, పెంచి, పెద్ద చేసి వీధి పోరాటాల స్థాయికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలు ఇంకా జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో కుల ఘర్షణలకు, ముఖ్యంగా బ్రాహ్మణుల పేరు చెప్పవచ్చును, అగ్రవర్ణాల పేరు చెప్పవచ్చును, ఇది జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మోదీ బ్రాహ్మణుడు కాకపోయినప్పటికీ, అమిత్ షా బ్రాహ్మణుడు కాకపోయినప్పటికీ ఈ రకమైనటువంటి ప్రచారం, నిజానికి కులము అనేది, దీని గురించి కులము అనేది నిజానికి సామాజికంగా సమాజాన్ని బలపరిచేది, రాజకీయంగా సమాజాన్ని బలహీనపరుస్తుంది. కానీ దీనిని ఉపయోగించే ప్రయత్నం అమెరికా చేయటము, దానికి వత్తాసు కాంగ్రెస్ పలకటం, ఇది ఒక ప్రమాద ఘంటిక. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.